మోడ్రన్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఒంగోలు కర్నూలు రోడ్లోని హోటల్ అభిరామ్ రెసిడెన్సీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ నీరుకొండ సింగయ్య హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ షేక్ గౌస్ బాషా, సెక్రటరీ బి శ్రీనివాసరావు, ట్రెజరర్ షేక్ సీమా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ మహఫూజ్ అలీ, వైస్ చైర్మన్ హరి, టబ్బా సెక్రటరీ శ్రీనివాసరాజు, సెక్రటరీ ఎస్కే యూనస్ బాషా, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్ అండ్ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా ఫార్మర్ ఆర్మీ సోల్జర్స్ జి ఈశ్వరరావు మరియు మోడ్రన్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మూడు సార్లు రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం జరిగినది. మరియు జోనల్ మీటింగ్ 2, డిస్ట్రిక్ట్ 2 ఈ విధంగా జరుపుతూ వెళ్ళారు. సీను గారు అండ్ సీమా మేడం గారు మరియు నీరుకొండ సింగయ్య గారు మరియు అప్పట్లో ఉన్న మెంబర్స్ గౌస్ గారు అండ్ మహబూజ్ అలీ గారు నిద్ర బృందమంతా. కానీ ఈ 8 సంవత్సరాలు దినదినాభివృద్ధి చెంది ఈరోజు మరి ఇంకొక కొత్త ఉత్సాహంతో ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ తో టైప్ అయిన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తో టైప్ అయిన మోడ్రన్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఈ రోజు కొత్తగా నూతన కార్యవర్గంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు గారు, కోశాధికారిగా సీమ గారు ఉంటూ, చైర్మన్ గా నీరుకొండ సింగయ్య గారిని ఎన్నుకుంటూ యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యదీశాపరుడు, బాడీ బిల్డర్ అయినటువంటి గౌస్ గారిని నూతన అధ్యక్షుడుగా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. మరియు అతని మిత్రుడు కూడా మహబూజ్ అలీ ఖాన్ కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి శ్రీనివాసరాజు గారు రాష్ట్ర స్థాయి చైర్మన్ కార్యదర్శి మరియు జడ్జెస్ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ జడ్జి మరి ఈశ్వర్ మాస్టర్ గారు మరియు ఈసీ మెంబర్ కటారే రవి గారు మరియు మిత్ర బృందం దగ్గర రావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఈ కార్యవర్గాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగత సుమానాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి బ్రీఫ్ గా ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న రెడీ అవుతున్న కార్యవర్గ సభ్యులు, అలాగే ఒక అసోసియేషన్ తాలూకా ఆదర్శప్రాయమైన ఒక నిబద్ధతకి మూల కారణం. అందువల్ల మొట్టమొదటిగా అసోసియేషన్కి అందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో మనం ఆహ్వానం పలుకుతాం. అలాగే శ్రీనివాస్ గారు చాలా నిరాడంబర వ్యక్తి, బయటకు కనబడరు, కార్యక్రమాలు చేస్తుంటారు. సీమా మేడం గారు మాట్లాడడానికి కూడా రారు ముందుకి, కానీ ఆవిడ పర్ఫెక్ట్గా ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించే సామర్థ్యం ఉన్న వ్యక్తులు. అలాగే జాయింట్ సెక్రటరీ గారు మహబూబ్ అలీ గారు, వేదిక పెద్దలు మా సోదరులు ఈశ్వర్ గారు. కేవలం బాడీ బిల్డింగ్ కోసమే
కష్టపడుతూ మా తాలూకా పర్సనల్ ఇవ్వాలి కూడా దగ్గర రానివ్వకుండా అందరినీ కలుపుకుంటూ పోయి మనస్తత్వం గల వ్యక్తులు కాబట్టి, ఉదాహరణకి మా యూనిస్ భాష గారు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అందంగా అద్భుతంగా జరుగుతుందానికి రూపకల్పి ఏంటంటే దాని శిల్పి ఆయన వేదిక మీద గారు అక్కడే ఉండి చేస్తుంటారు. అలాగే మేడం గారు రారు, ఇదందరూ నిరాడంబరమైన వ్యక్తులు. చదువులు ఏంటంటే ఒక నిరాడంబరమైన వ్యక్తులు అసోసియేషన్ మాత్రమే సభ్యులకి గౌరవం దొరుకుతుంది, వారి రేపు పొద్దున ఎదగడానికి సహాయపడుతుంది. అలాగే ఈ అసోసియేషన్ తర్వాత గొప్పతనం ఏంటంటే ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ దేశంలో ప్రపంచంలో ఒక పేరెనక కన్నా బాడీ బిల్డింగ్ క్రీడకి పూర్తిగా డెడికేట్ అయిన ఒక సంస్థ. దీని గతంలో ప్రభుత్వ గుర్తింపు ఉండేది. తర్వాత ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఈ క్రమం తప్పకుండా బాడీ బిల్డర్ శ్రేయస్సు కోసం అంతర్జాతీయ జాతీయ కాంపిటీషన్లు వారి క్యాలెండర్లో పెడుతూ ఒక నిబద్ధత, క్రమశిక్షణ, ఒక ఏర్పాటుతో ఉన్న వ్యవస్థ ఇది. దీనికి ఆంధ్ర రాష్ట్రం నుంచి ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఉంది ఎఫిలియేటెడ్ సంస్థ. ఇందులో 26 జిల్లాల్లో 26 సెక్రటరీలు ఉంటారు. ప్రతి జిల్లాలో కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంస్థ అంతా కూడా కంప్లీట్గా బాడీ బిల్డింగ్ కార్యక్రమం ద్వారా, ఫిట్నెస్ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ వారికి ఉపాధి అవకాశాల కోసం కానీ, లేకపోతే వారి కాలేజీలో సీట్ల విషయంలో కానీ రిజర్వేషన్లు ఉంటాయి. 3% రిజర్వేషన్ ఉంది. అట్లాగే ఏంటంటే దీన్ని ఉపయోగించుకుంటూ క్రీడా స్ఫూర్తితో ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, ఎటువంటి ధన ప్రభావం లేకుండా, కుల మత పేదరికం, ఈ ఆర్థిక వ్యవస్థలు ఏమీ లేకుండా, ఏ ప్రభావం చూపెట్టకుండా కేవలం క్రీడా స్ఫూర్తితో ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత క్రీడాకారుడు సొంత తమ్ముడా కొడుకా అని చూడకుండా ఖచ్చితంగా వాడికి న్యాయం చేసే వ్యవస్థ ఇది. దీంట్లో నిబద్ధత గల జడ్జిలు ఉన్నారు. అందరూ కూడా జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు మాత్రమే. నిన్న అంటే జాతీయ అంతర్ క్రీడాకారులు, అలాగే ఈశ్వరగా ఉన్నారంటే జాతీయ జడ్జి, అలాగే అంతర్జాతీయ క్రీడాకారుడైనా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అనేకమైన క్రీడల నుంచి అనేకమైన కార్యక్రమాలు నిర్వహించి జడ్జిమెంట్ చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా క్రీడాకారులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. క్రీడాకారులు కానీ లేకపోతే ప్రోత్సాహ కార్యక్రమాలు కానీ తప్పనిసరిగా విధిగా అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ నూతనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మిగతా వారిలో కడార రవీంద్ర గారి పక్కన పెడితే అందరికన్నా సీనియర్ మోస్ట్ అనుభవం ఉన్న వ్యక్తి మా నమస్కారం. ముందుగా ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ గారికి కూడా నేను పేరున హృదయపూర్వక క్రీడాభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి నేను 2 నిమిషాల లోపు మాట్లాడి ముగ్గు చేస్తాను. 1994 ఆనాటి కాలంలో బాడీ బిల్డింగ్ క్రీడ అనేది చాలా వరకు రాయలసీమ ప్రాంతంలో కొంతమంది వరకే తెలుసు. అది ఏ విధంగా అంటే సినిమాలు చూసినప్పుడు అర్జా జనార్దన్ రావు గారు ఏ విధంగా ఆంజనేయ సంపాత పోషించినప్పుడు ఆయన యొక్క బాడీని చూడటం, అదేవిధంగా కామినేని ఈశ్వరరావు గారు, దండమూరి రాజగోపాలరావు గారు, వీళ్ళందరూ గురువైనప్పటికీ గురువైన మన కోడి రామూర్తి నాయుడు గారు, వీళ్ళందరి గురించి బుక్స్లో చదువుకున్నాం. కానీ కొంతమందిని మాత్రమే టీవీల ద్వారా పేపర్ల ద్వారా చూసేవాళ్ళం. అటువంటి వారు చూపించిన తరుణంతో రాయలసీమలో చిన్న పునాది వేసాం ఆ రోజు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ మీద. ఆ రోజుల్లో యూనిస్ భాషపై చెప్పిన విధంగా చిన్న చిన్న కాంపిటీషన్స్ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు అడుక్కొని జరుపుకునేటువంటి కాలం అది. ఆ రోజుల్లో నేను బాడీ బిల్డింగ్ పోటీలు జరిపితే ఏ విధంగా అయితే సింహారెడ్డి సినిమాల్లో ఒక శత్రువుల కోసం వెళ్తున్నప్పుడు 4-5 సింబల్ వేసుకుని వస్తారు, నా కాంపిటీషన్ చూడటానికి ఒక ఫ్రెండ్లీగా కడపంతో 4-5 సింబల్ వేసుకు వచ్చేవాడు యూనిస్ భాష. ఇప్పుడు నా దగ్గర ఫోటోలు చాలా ఉన్నాయి. అంటే నేను క్రీడా ఉద్దేశాలు కాబట్టి ఇట్లా చెప్తున్నాను. మరి అటువంటి కాలంలో కూడా యూనిస్ పై కృషి మామూలుగా లేదు. అప్పుడు సాయి కుమార్ గారి యొక్క ఫ్యాన్స్ లో ఉంటూ రక్తదానాలు అనేక సేవా కార్యక్రమంలో ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు. మరి శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు రాయలసీమ రత్నాలసీమగా ఆయన చూసి అందరికీ కూడా చెప్తూ ఉండేవారు. అటువంటి తరుణంలో ఈ రోజు బాడీ బిల్డింగ్ సీమగా మార్చినటువంటి యూనిస్ భాషకి ఆ గౌరవం దక్కుతుంది. నేను గర్వంగా చెప్పు. ఈ నూతన కార్యవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇదేనండి, థ్యాంక్ యూ. ఇక్కడ వేదిక మీద ఆశీలైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నా రంగం ఇది కాదు, నాది హోటల్ ఫీల్డ్ అండి. నేను హోటల్స్ అసోసియేషన్ చేశాను, ఇట్లా బ్యాడ్మింటన్ కొన్ని చేస్తూ ఉన్నాను.
వీటి గురించి అంటే వీళ్ళందరినీ చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము బాడీ బిల్డింగ్కి చెప్పాను, వీళ్ళని చూడగానే బాడీ ఉప్పొందుతుంది మాకు. ఎందుకంటే మేము ఈ విధంగా అంటే చేస్తుంటాం, కానీ మాకు ఈ విధంగా ఇలా ఇలా అని తెలియదు. నాకు మిత్రుడు శ్రీను ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం, ఫోన్ నాతో మాట్లాడుతూ అన్నా ఇలా అని. కాకపోతే మేము చేయగలిగింది ఏంటంటే వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ అయినా మేము చేస్తూ ముందు మేము నిలబడి ఉంటాము. అది ఎప్పుడు మా పరంగా కానీ వీళ్ళకి అసోసియేషన్కి కొత్తగా ఎన్నికైనా ఈ మిత్రులందరికీ ఈశ్వర్ గారిని చూస్తేనే ఫోటోలో చూస్తేనే చాలా ఇన్స్పైర్ అవుతాను. ఎందుకంటే అసలు చాలా ఇంత ఈ విధంగా ఉండగలుగుతున్నారంటే చాలా గ్రేట్ అండి. దాన్ని చూసినప్పుడు మేము అలాగే ఇన్స్పైర్ అవుతుంటాం. ముందు ఇక్కడ ఇప్పుడే చేసినటువంటి మాటన్ ప్రకాశం బాడీ బిల్డర్ అసోసియేషన్ చైర్మన్ నీరుకొండ సింగయ్య స్వాగత సుమాంజలి. మా కడపలో కాంపిటీషన్ జరిగినప్పుడు ₹1,00,000 మాకు ఇచ్చినటువంటి నీరుకొండ సింగయ్య గారికి ఒకసారి హృదయపూర్వకంగా హ్యాట్స్ టు వెల్కమ్ టు సార్. అందులో క్షమించాలి, చైర్మన్ రావడం ఆపాను, మీరు కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కంటిన్యూ అయ్యేదన్నా నా బాగానే చైర్మన్ గారు, నేను వైస్ చైర్మన్ కాబట్టి నేను మీకు ఉండాలి, ఇంకా మాట్లాడాలి ఉన్నారు కాబట్టి. ముఖ్యంగా ఈ వేదికని అలంకరించినటువంటి పెద్దలకి, నాతోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రకాశం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్గా ముఖ్యంగా నన్ను అనుకున్నందుకు మీ అందరికీ కూడా ఫస్ట్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. దీని గురించి ఎక్కువగా మాట్లాడటం నాకు రాదు. ఫస్ట్ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, మీరు నా మీద పెట్టిన ఈ బాధ్యతని మీ అందరితోటి చాలా కలిసిమెలిసి పనిచేస్తూ మీతో పాటు ముందుకు నడుస్తానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతేనండి. సారీ తెలియదు. I'm Ishwar, I'm ex-soldier and international coach, judge and IBBF judge and Tabba judge too. This is a good occasion to meet all Tabba family. The modern Prakasham District Bodybuilders Association ది సర్వసభ్య సమావేశం జరుగుతుంది. దానిలో కొత్త సభ్యవర్గాన్ని సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో సెక్రటరీగా మా శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ ట్రెజరర్గా సీమా మేడం ఉన్నారు ముందు నుంచి. అండ్ కొత్తగా ఇప్పుడు మన గౌస్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అండ్ అలీ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ముందుకెళ్ళి ఈ ఒంగోలు ప్రజలందరినీ బలంగా మారుస్తారని నా నమ్మకం. మీరందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. మన మెయిన్ మోటో మనం బాడీ బిల్డర్లమే, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లు పెడతాం, సమాజాన్ని బలంగా మారుస్తాం, అది మన మెయిన్ మోటో. బట్ సేమ్ టైం మన ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో ఆ ప్రాంతాన్ని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి, ఆ ప్రాంతానికి బలాన్ని ఇవ్వాలి, ఆ ప్రాంతం గురించి మనం ఏమైనా కృషి చేయాలి మన అసోసియేషన్ తరఫు నుంచి. కాబట్టి మీరు బాగా బలంగా ఈ సమాజాన్ని మారుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను వార్పల్లి శ్రీనివాసరాజు, రాష్ట్ర ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఇది జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ మరియు ఫిట్నెస్ క్రీడ కోసం అవిరళ కృషి సలుపుతున్న, అనేక సంవత్సరాలుగా దశాబ్దాలు పైబడి కృషి సలుపుతున్న ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఏకైక సంస్థ. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా దేశంలోనున్న క్రీడాకారుల్ని ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న సంస్థ. దానికి అనుబంధ సంస్థగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఎఫిలియేటెడ్ యూనిట్. దీంట్లో కూడా 26 జిల్లాల్లో ప్రతి జిల్లాకి సెక్రటరీలు ఉంటారు. సో ఇది ఒక బలమైన వ్యవస్థ. దీనికి పోటీ పడే వ్యవస్థలు ఏమీ లేవు. ఎందుకంటే దీని ద్వారా వెళ్ళడం వల్ల ఏంటంటే అనేకమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఎందుకంటే ఒక నిబద్ధతతో అసోసియేషన్తో నడవడం వల్ల ఒక డిసిప్లైన్, అలాగే ఎటువంటి పారదర్శకత ఉంటూ ఎటువంటి పార్షియాలిటీ లేకుండా క్రీడా స్ఫూర్తితో నిర్వహించే సంస్థ. కాబట్టి ఈ టబ్బాలో అపారమైన అనుభవం గల జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు, అలాగే అఫీషియల్స్, అట్లాగే ఏంటంటే జడ్జెస్ ఉన్నారు. కాబట్టి ఈ సంస్థ తాలూకా ఘనకీర్తి చాలా పరిడివిల్లుతుంది. సో ఈ సందర్భంగా ఏంటంటే ఈ మన మోడర్న్ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈరోజు ఎలక్షన్స్ జరిగినాయి. ఈ సందర్భంగా యువకుడు గౌష్ గారు అధ్యక్షులుగా, అలాగే అనుభవజ్ఞుడైన శ్రీనివాస్ గారు సెక్రటరీగా, మరియు సీమా మేడం గారు కార్యనిర్వాహక దీక్షితురాలు, అలాగే లేడీ లైన్
మన ట్రెజరర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆలీ గారు జాయింట్ సెక్రటరీగా, అలాగే నీరుకొండ వారు చైర్మన్గా. చాలా బలమైన అసోసియేషన్ ఇది, బలమైన మనుషులు ఉన్నారు. ఈ వీరందరి సహాయ సహకారాలతోటి ఈ ఒంగోలు అలాగే మోడర్న్ ప్రకాశం జిల్లాలో ఈ క్రీడ మరింత పరిడి వెళ్ళి ప్రజలకి ఖచ్చితంగా ఒక అవగాహనతో క్రీడ పట్ల అలాగే ఆరోగ్యం పట్ల ఫిట్నెస్ పట్ల అసోసియేషన్ కృషి చేస్తుందని, వీరికి ఈ మీడియా మిత్రులందరూ కూడా వీరి సహాయ సహకారాలు అందించాలని, అలాగే IBBF ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రకాశం డిస్టిక్లో చాలామంది బాడీ బిల్డర్స్ ఉన్నారు. అయితే ప్రతి జిమ్లో బాడీ బిల్డర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి బాడీ బిల్డింగ్కి సంబంధించి ఏమైనా ఒక ప్లాట్ఫామ్ ఒకటి ఉంది అని అంటే అది కేవలం IBBF మాత్రమే. ఇంకా ఏ ఒక్క ప్లాట్ఫామ్ కూడా సరైన రికగ్నైజేషన్ లేదు. సరైన రికగ్నైజేషన్ లేనటువంటి ఏ సంస్థ దగ్గరికి వెళ్ళి కూడా మీరు బాడీ బిల్డర్స్ ఏం ఆడినా కూడా అది పాస్ అయినట్టు కాదు, ఉత్తీర్ణత సాధించినట్టు కాదు. అలాంటి ఒక ఉత్తమమైన సంస్థ అయిన IBBFలో నేను ప్రకాశం డిస్ట్రిక్ట్కి అధ్యక్షుడిగా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం డిస్ట్రిక్ట్ విద్యార్థులకి అండ్ బాడీ బిల్డర్స్కి నేను నా తరఫున ఫ్యూచర్లో భవిష్యత్తులో మీరు బాడీ బిల్డింగ్ కోసము వేసే ప్రతి అడుగుకు మేమంతా మా యూనిట్ అంతా మా అసోసియేషన్ అంతా మీకు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ యొక్క మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో నన్ను ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నానండి. నేను చూసినటువంటి ఈ అసోసియేషన్లో నాకు ఈ అసోసియేషన్ చాలా అంటే చాలా చాలా సౌకర్యాలైనా కానివ్వండి, ఏదైనా ప్రోత్సాహం కానివ్వండి, చాలా మంచిగా చేశానండి. దీంట్లోకి రావడం చాలా ఆనందిస్తున్నాను. మేము చూసినటువంటి బాడీ బిల్డింగ్ గేమ్స్లో మేము అనుభవించిన ఏదైనటువంటి ఎక్స్పీరియన్స్ అనే దాని గురించి మా తోటిగా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మా తరఫు నుంచి చాలా సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.